తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిపారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు అందరూ మనం నమ్ముతున్నారు. అది మరి లాభకి వెళ్ళాలి కదా, లాభకి వెళ్ళి లాభంలో నిర్ణయం తెలియాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కదా ఎవరైనా కానీ తప్పు చేయకూడదు కదా. చేసిన వాళ్ళకి కోర్టు మరణశిక్ష వేయాలి. మరణశిక్ష అంత మామూలు శిక్ష కాదు అది. ఎందుకంటే యావత్ ప్రపంచంలో భక్తులు కదా, దానికి కఠినమైన శిక్ష వేయాలి. ఎవరికైనా సరే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, అది మనం చెప్పలేం, అది కోర్టు తీర్పిచ్చింది. ఆ కోర్టు ద్వారా అది జరగాలి. అది లడ్డూ ప్రసాదంలో ఇవాళ చెప్పాడు ఏమంటే అది మా జంతువులు నూనె తీసి ఇటు చూశాడా ఈ ముండ చెట్టకూడదు కానీ నేను ఇక్కడ ఏమంటే అసలు ఊరిలో ఇప్పుడు నీటికి వచ్చామండి. నీటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చావు, ఏదో ఒక ద్రావకం చచ్చిపోయేటట్టుగా నాకు ఇస్తావా నువ్వు చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైనది దేవాలయం. ఆ దేవాలయంలో జంతువులు అంటే నూనె తీసి కొవ్వు తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లు ఇవాళే చదివా. అది నిజమా అబద్ధం ఆడు ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారం ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు. అవునా కదా? అది మరి అలా ప్రసాదంలో అలా దేవుడి ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు. అక్కడ ఎంతమంది ఉంటారు? బోళ్ళు ఎంతమంది ఉంటారు. నువ్వు అక్కడే ఇప్పుడు ఊరికి నువ్వు స్టేజ్ ఎక్కాలనుకో, నువ్వు ఉంటావు నేను ఉంటాను 10 మంది ఉన్నాను. ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలిక ఎక్కనివ్వరు. ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళనివ్వరు. నువ్వెవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడు మాటలన్నీ నీళ్ళల్లో మూటలు. అది దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అంటే వాడు అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని ఏదో ఒక రంగా నన్ను ఎవడంటే చూడు మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు. అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇటు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు. అది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సవాలు ఇస్తున్నాము, మీ కుటుంబం వచ్చి ప్రమాణం చేయగలుగుతారా అంటున్నారుగా. పేపర్ వాడు కూడా ఇప్పుడే చదివచ్చాను నేను. అయినట్టుగా రమ్మను ప్రమాణానికి. మరి ఆయన వస్తాడు, ఆయన తక్కువైనడేం కాదు కదా. అవసరం వస్తే వాళ్ళు సీఎంగా చేసేంత కెపాసిటీ ఉన్న మనిషే చేస్తానంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ముఖ్య అతిథి టీడీపీ చైర్మన్ గారే. మరి నేనేం చేయలేదు, చేశానంటాడు అనుకోండి, తర్వాత చూద్దాం. ఏదో ఒకటి మాట తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన దగ్గర. ఏది చేయబోబట్టే నీ దగ్గర నేను డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంది. అవునా కదా? అది ఎలాంటి ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్ అంటారు? ఒక సీఎంగా అంటే ఆడికి చేతకాని వాగుడు ఎక్కువ, చేతొచ్చే వాగుడు తక్కువ. చేతకాని వాగుడు ఎక్కువ. ఇప్పుడేంటి ఆడు 14 ఏళ్ళు చేసినా 15 ఏళ్ళు చేసినా ఇదే ద్వారం ఆడికి. ఆడ ద్వారం మారదు. ఆడు బతుకుండగా ఇంకోడు తింటా ఉంటే చూసి వారవలైనటువంటి వాడు. నువ్వు తినాలి, ఆయనతో అందరూ తినాలంటే భోజనం అయినా ఇడ్లీ అయినా గారె అయినా నేను ఒక్కడిని తింటే లాభమే ఉంది, ఒక్కడినే బతికితే ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు చెప్పు. ఉపయోగం ఏమి ఉండదు, 10 మంది బతకాలి. వైసీపీ ప్రభుత్వం మొత్తం అవినీతి చేసింది. తిరుమల దేవస్థానం మీద కూడా చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేయలేదు. మా వాళ్ళు ఆయన ఇస్తానన్న మటుకు కూడా బటన్ నొక్కుడు అన్నాడు. బటన్ నొక్కిన 10 మందికి ఇచ్చాడు కదా. బటన్ నొక్కితే ఎవరికి ద్రోహం చేశాడు? ఎవరికి ద్రోహం చేయలే. ఆటో నడుపుకునే వ్యక్తికి కూడా ఎంత ఇస్తానంటే అంత ఇచ్చాడో లేదా? ఇచ్చాడు. ఈయన ఒక పింఛన్ తప్పితే పలాంది ఇచ్చానని చెప్పి స్టేజ్ ఎక్కి చెప్పమను. అన్నా క్యాంటీన్లు పెట్టాము, నాన్న క్యాంటీన్లు పెట్టాడు. డొక్కా సీతమ్మ గారు అంటాడు, ఇదంటాడు అదంటాడు. ఇవ్వటం ఏదో కొద్దిగా ఆడు 100 రూపాయలు అసలు ఇచ్చాడనుకోండి, 150 రూపాయలు నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇస్తే భోజనం పెడుతున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులను కలిపారంటూ కూడా ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఆయన ఏ ఆరోపణలు చేసినా ఏం చేసినా దాని కౌంటర్ చెప్పగలిగితే అది నిజమో అబద్ధమో పబ్లిక్ జనాలకు తెలుస్తుంది. వీళ్ళు మూసుకొని కూర్చుంటే అది నిజమే అవుతుంది. అది ఎంతవరకైనా దానికి ఎమర్జెన్సీ వాళ్ళు ఏ రకంగా చెబుతున్నారు, వీళ్ళు ఆ రకంగా చెప్పగలిగితే జనాల్లోకి అది తప్పు ఎలా జరిగింది అనేది తెలియపరుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేకపోతే నమ్ముతాం అంతే. ఇంకేముంది దాంట్లో? 100 నమ్ముతారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక మంచి చెడు ఏదోటి చేస్తున్నారు కనుక ఇప్పుడు అది కనపడుతుంది జనాలకి. కరెక్ట్ అయి ఉంటుంది.
అనేది భావనలో ఉన్నారు జనం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? ఆరోపణలు అంటే అది వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు. ఏంటంటే కలిసి ఉండొచ్చు, కానీ ఆరోపణలు అనేది అది కరెక్ట్ అయిన మాట కాదు. ఎందుకంటే తెలిసి ఎవరు అలాంటి పనికి పాల్పడరు కదా. ఇప్పుడు సపోజు పంది కొవ్వు అది కలిసిందన్నారు, అది కలవటం అంటే అది అప్రూవల్ చేసే అతనికి కూడా తెలీదు. సపోజ్ నేనే అప్రూవల్ చేస్తాను అనుకుందాం, దాంట్లో పంది కొవ్వు కలిసిందని కలిస్తే అలాంటి దేవస్థానానికి నేను అప్రూవల్ చేయను కదా. అది తెలియక జరిగిన పొరపాటే తప్ప అది తెలిసి జరిగిందైతే కాదు. అయితే వైసీపీ నాయుడు గారు తిరుమల దేవస్థానంలో జంతువుల దాంట్లో కొవ్వు నూనె కలిపారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అలా కలిపే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు అండి, మరి కంపల్సరీ ఉండొచ్చు. మరి అంత మరి 40 సంవత్సరాలు ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు ఎవరైనా నమ్మాలి, మరి అది తప్పదు అది. అయితే తిరుమల దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు కూడా మేము అలా చేయలేదు, దీనికి మేము సిద్ధం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సిద్ధం అది చేయలేదంటే ఇక ఎంక్వైరీ చేస్తారుగా, ఎంక్వైరీ చేసినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. శ్రీవారి ప్రసాదంలో కూడా జంతువుల నూనె కలిపారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఈరోజు పేపర్ చదివానండి, ఈరోజు పేపర్లో వచ్చింది ఆ విషయం. ఇది అదే ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పారు. ఇప్పుడు మేము మామూలుగా మామూలు నెయ్యి ఇస్తున్నామని చెబుతున్నారండి ఈరోజు. దాని పేపర్లో చదువుతామో తెలిసిందండి నాకు. అది అలా కలిపే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు ఉండదు, ఉండొచ్చు అండి, ఉండొచ్చు. అవకాశం ఉంటుందంటారా లడ్డు ప్రసాదంలో జంతువుల నూనె? దాని గురించి మనం ఏం చెబుతాము, ఏదన్నా రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే చెబుతాం, కానీ దాని గురించి మేము మాట్లాడలేదు. మాకు ఇబ్బందుల గురించి కానీ మేము గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో జంతువుల నూనె కలిసిందంటూ కూడా ఆరోపణలు చేశారు. దీనిపైన మీరేమంటారు? అది ఊహించని పరిణామం. అయితే అది చాలా ఆశ్చర్యం వేస్తుంది దాన్ని చూస్తే, చెప్తుంటే. నిజమో అబద్ధమో అనేది ఇది ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తేల్చి నిజం చెబితేనే నమ్ముతారు, కానీ ప్రజలు వీళ్ళు చెప్తే నమ్మరు. వాళ్ళు దయచేసి వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టాల్సిందిగా. తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కూడా జంతువుల నూనె వాడారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? అది కరెక్ట్ అని భావిస్తాను. అంటే కల్తీ జరిగింది అనుకుంటున్నాను. జరిగినట్టే ఆ రేట్ ఏది 1500 1000 రూపాయలు ఉంటే 320 రూపాయలు కొని కాస్తే ఎవరైనా లాభాన్ని ఆకర్షించే కదా వ్యాపారం చేసేది. 320 రూపాయలకి ఏమొస్తే పామాయిల్ ఉంది 100 రూపాయల పైన ఉంది. ఆవు నెయ్యి 320 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? బయట కొనాలంటే 5 దగ్గర కొనాలంటే 1600 కేజీ ఇవాళ. రూరల్ ఏరియాలో మాది రాజమండ్రి, ఇక్కడ కూడా కాదు చెప్తాను. ఏంటి మోసం కాకపోతే అది తినేది అంతే, బొక్కేయడమే. అంటే ఆ ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకు ఉండదు? అదేంది మొత్తం అంతా ఇది నెయ్యి రూపంలో తయారు చేస్తారు, అన్నీ కలిపేసి.